నేను ఈమె ఎందుకు గొడవైంది, ఎందుకు అంతమంది కలెక్టర్ని కొట్టాల్సి వచ్చింది? కొట్టనికి పిల్లలు ఎవరు కొట్టిండ్రో ఏమో సార్ మాకు గిట్ట తెలియదు. ఆ, మేము ఊకే పోయినామంటే మేము దూరం నిలాడాం, మాకు తెలియదు ఇక. ఉమ్, కానీ ఇట్లా అయితే గొడవ అని మాకు తెలియదు. ఉమ్, సార్ ఇట్లా వస్తున్నాడు మాట్లాడుతున్నా అంటే ఇందమన్నట్లు పోయినాము. ఉమ్, మేము దూరం నిలాడాం, ఉమ్. కానీ ఇట్లా గొడవ అయ్యేది మాకు తెలియదు మీకు సార్. తెలియదు గొడవ ఏడది. పిల్లలు పెద్దోళ్ళు అంతా పిచ్చి లేసినట్లు అయింది సార్. ఇట్లా భూమి పోతున్నా ఇల్లు పోతున్నా అంటే ఏం చేయాలి, అన్ని పోతున్నది. అవును. మనం బతికి ఏం చేయాలి, అవును. మన బతుకుతారు లేదు, ఉమ్, మనం ఎట్లయినా సస్తున్నాం బతుకుతున్నా అన్నట్లు అయింది ఉమ్. అందరికి. ఇప్పుడు ఎంత ఉంది, మీకు ఎంత ఉంది భూమి? మాకు ఉంటుంది సార్, 2-3 ఎకరాలకు ఉంటాయి. ఏమన్నారు, మీ భూమి కూడా పోతాయని చెప్పిలా? పోతున్నా అన్ని పోతున్నా సార్, అన్ని తండని పోతున్నాయి ఇట్లకెళ్ళి. ఇగో మా భూమి తండ అన్ని పోతున్నది. ఉమ్. ఈ తండ తండ దగ్గరనే సార్ వచ్చి భూమి. పోతున్నది అంటని అన్ని చెప్పి పోతున్నా అంటే అంత ఒక్కరు పిల్లలు ఏం చేసినారో మాకైతే తెలియలేదు. ఉమ్, వీళ్ళు ఏం చేసినారో ఏమో. ఉమ్, మేము వచ్చి మేము కూడా పోయలేము, ఉమ్, వీళ్ళే పోయినారు మా వాళ్ళు. ఉమ్, మేము మేకల కాడ పోయినాము, వీళ్ళు ఏం చేసినారేమో. రాత్రి వచ్చినారు పోలీసు వాళ్ళు, ఉమ్. అట్లా కొట్టినారు అంటని వాళ్ళు అందరు వచ్చి వచ్చినారు. సార్ తలుపు కొడుతున్నారు అంటే తలుపు 1 గంటకు కొడుతున్నారు. వచ్చిండ్రు సార్ పోలీసులు. ఎప్పుడు పోలీసులా? పోలీసులు పోలీసు. రాత్రి 1 గంటకు వచ్చి ఇక మాత మగ పిల్లలు లేరు సార్, అంతా సేనుకోయిండ్రు, కాయ గిట వసిండ్రు. ఎప్పుడు రాత్రి? రాత్రి ఆ. కాయ వచ్చినా అంత సేనుకోయిండ్రు, మగ పిల్లలు ఎవరు లేరు. వస్తున్నారు తలుపు కొట్టి కొట్టి అందరికి ఆడపిల్లలకు కొట్టేందుకే వస్తున్నారు సార్ అంతా. ఎవరు పోలీసు వాళ్ళు ఆ, బాగానే వచ్చిండ్రు మంది. ఆ. పోలీసు వాళ్ళు ఒక్కరిద్దరు అంటాను కాదు, ఉమ్, ఒక్కరొక్కరు చూసి కుట్టేనికే తిట్టనీకే వస్తున్నారంటే చెప్పనీకి రాదు ఉమ్, పోలీసు వాళ్ళు. ఉమ్, ఇక ఏం అనాలే పోలీసు వాళ్ళకంటే మేము భయపడ్డాం సార్. ఉమ్. ఆ. దొంగలు గే- దొంగలు దొంగ- ఎత్తుకపోయినా? ఆ, బాగానే మంది ఒక్కరుంటే మాట్లాడవచ్చు సార్. మంది బాగానే 50 మంది ఉండరో ఎంత ఉండరు సార్ పోలీసులు. ఇక అంత మంది వస్తే మేము భయపడ్డాం సార్. ఒకరు వచ్చి తలుపు కొడుతున్నానంటే చెప్పనికే రాదు సార్. వచ్చి తలుపు బాగానే కొడుతున్నారు సార్. వచ్చి తలుపు కొడితే నేను లోపల నుంచి భయపడ్డా సార్. నేను బయటికి వెళ్ళలేను. నాకు ఒకదానికి చూసి నీ మొగడు యాడుండాడు, నీ కొడుకులు యాడు బిడ్డ తలుపు వేసుకున్నా తీస్తలేవంట అని తలుపు దెబ్బ దెబ్బ కొడుతుంటారు సార్. రాత్రి 1 గంటకు వచ్చిండ్రు సార్. నేను భయపడ్డా, టైం గిట చూసిన ఒకటి అవుతున్నది, ఏం చేయాలి ఇక తలుపు తీస్తే నన్ను కొట్టి గిట చంపేటట్లు ఉండారు అనుకున్నా. అవును, నేనైతే ఏడుచుకున్నా సార్. పిల్లలు అక్కడ ఉండరు, ఎవరు లేరు. ఒకవైపు తెలంగాణ పోలీసుల ఇబ్బందులు, మరోవైపు ఉన్న భూములు పోతాయని ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రభుత్వానికి ఏంట, మీ ఎమ్మెల్యేని కాదు సీఎం, మరి ప్రభుత్వానికి ఏం చెప్పవా? ఏం చెప్పాలి సార్. ఇగో మేము రేవంత్ రెడ్డి సార్, ఇక మన రేవంత్ రెడ్డి వస్తే మనకు మంచి అభివృద్ధి చేస్తాడేమో అంటని అనుకున్నాం సార్. మేము అందరికి ఆడుకొని ఓట్లు వేయించినాం సార్. మేమైతే మీ ఎమ్మెల్యే మీ ఊరోడే మన ఊరోడు, మన ఇట్లా కొడంగల్ తాలూకు మన ఊరోడు మనకు మంచిగా అభివృద్ధి చేస్తాడు, మనకు మంచిగా చేస్తాడు అంటని అందరికి ఆడుకొని మేము మంచిగా చేసినాం సార్. కానీ మాకు ఇట్లా మా ఇల్లు భూమి అంతా దోసుకొని మాకు లేకుంటే మాకు చంపేయమంటాను సార్. ఏమన్నా ఎట్టి ఈ తండకి ఇట్లా కాల్చి గిట్ట ఏమన్నా చంపమంట అని చెప్పుండు సార్. ఇక ఇప్పుడు మరి భూములు ఇస్తారా? ఫార్మా కంపెనీలకు భూములు అడుగుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు అంటూ ప్రభుత్వం చెప్తుంది. మరి భూములు ఇస్తారా? ఇష్టంతో ఇట్లా ఇయ్యరా? ఏం వద్దు సార్ మాకు. ఇక ఉద్యోగం వద్దు, ఏం వద్దు సార్. మా పిల్లలు బతుకుతారు, అర్ధ ఎకరం ఉండగాని ఆ భూమి చేసుకుని తింటున్నాం సార్. మేము మాకు పని చేత కాదు. మాకు 3-4 ఆఫీసం అయింది. ఇక రాజ్యం పోయి బతకాలంటే మాకు పని చేతన అయితే లేదు. మరి ఉన్న భూమి కన్నా రైతు బంధు కానీ లేకపోతే ఉన్న మాఫీ కానీ ఇవేమైనా అయినాయా పంటకు? ఏం లేదు సార్, మాకు రైతు బంధు లేదు, యాద్ లేదు. రేవంత్ రెడ్డి వస్తే మనకు ఇగో రేవంత్ అన్న వచ్చే మన ఊరోడు, మన ఊరు లెక్కనే అది సార్. ఇట్లా మన దగ్గరటోడు వచ్చే మనకు మంచి చేస్తాడని ఇక అందరికి మంచిగా చెప్పినాం సార్. ఇక మనకు ఓట్లు మాత్రం ఇక రేవంత్ రెడ్డి సార్కి ఇవ్వాలి అంటని అంతా వేయించినాం. మాకు చంపనీకేనే వచ్చినట్ల సార్. ఇక పోలీసు వాళ్ళు చంపనీకేనే వచ్చిండ్రు సార్. ఇక రాత్రి మరి ఇట్లా రేవంత్ రెడ్డి సార్ ఇట్లా తోలిచ్చిండేమో, ఇట్లా తండకు చంపితే ఇక అడిగేటోళ్ళు ఎవరు లేరు అంటని చెప్పిండేమో సార్. మరి ఇంకేం సార్. ఇప్పుడు దాకా మాకు తిండి లేదు సార్. రాత్రికి పోలీసు వాళ్ళు వస్తే ఇప్పుడు గిట్ట వస్తుండారు పట్టుకపోనీకే వస్తున్నారంట, అంత భయపెడుతుండారు సార్. ఇప్పుడు నేను శనికే పోయినా సార్, పొద్దుగాల లేచి వంట చేయలేను, తిననీకే తిండి లేదు. ఇప్పుడు దాకా నీళ్ళు గిట్ట తాగలేదు సార్. ఇప్పుడు దాకా నీళ్లు లేదు, అన్నం లేదు సార్. ఇప్పుడు దాకా శనకాడ ఏం చేయాలి, ఒక మేక ఉండ ఆడ కట్టేసిన ఇక ఏం చేయాలి. వస్తారేమో ఇప్పుడు లేడీస్ పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఆడపిల్లల గిట్ట పట్టుకోపోతుంటారట అని అంటున్నారు సార్. ఇప్పుడు ఓన్లీ పిల్లలు జల్లలే తప్ప మొగళ్ళు లేరు ఊళ్ళే. మొగలు గిట్ట లేరు, శనకాడ ఉండ్రి. నాత్రి ఒక్కరు పోలీసు వాళ్ళు బాగానే వచ్చిండ్రు సార్. మాకు కొట్టి చంపనీకి వస్తున్నారు పూరా. ఇక తలుపు కొడితే సార్, ఇక తలుపు తెరుస్తారా బిడ్డలు అంటున్నారు. ఫస్ట్ ఏమో
ఓ అమ్మ తలుపు తీయండి, ఓ అమ్మ తలుపు తీయండి అంటే దెబ్బ దెబ్బ కొడుతుంటారు సార్ పోలీసులు వచ్చి. ఏం చెప్పాలి అంటని నేను లోపలికి వెళ్ళి భయపడ్డా సార్. నేనైతే తలుపు తీయలేను. రైట్. ఆ. అమ్మ మీకెంతుందమ్మా భూమి? నేనైతే చెంబడుకొనే పోయినా. ఉమ్. లోపల బాత్రూమ్ ఉన్నందుకు బాగా అయింది. ఆ. లేకుంటే లంగలానే చెంబడుకోబోయాడు పని అయింది రాత్రి నాకు. ఉమ్. కాదు, నీకెంతుంది భూమి? నాకు ఏడ ఎకరన్నర 2 ఎకరాలు ఉంటది. 5 మంది కొడుకులు ఉన్నారు నాకు. మొత్తం దాని మీద బతుకుతున్నావు తిండి. దాని మీదనే మేము ముసలోళ్ళం బతుకుతున్నా. నా పిల్లలేమో బొంబాయిలా పూనాలా బతుకుతున్నారు. ఉమ్. ఆ, ఎవరు లేరు. ఉమ్. ఇక మేము ఇద్దరమే నా ముసలోడు ఓరుతున్నారు చూడు. ఉమ్. ఆ ముసలోని పెట్టుకొని నేను ఇంత వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. మీరే మీ ఎమ్మెల్యే సీఎం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీ సీఎం మీ ఎమ్మెల్యేనే సీఎం అయిండు. మరి మీతో ఎప్పుడన్నా వచ్చి మాట్లాడినా మీ భూములు పోతే నేను భరోసా ఇస్తానని మనం మాట్లాడండి ఇట్లా. అట్లా మాట్లాడాలి. లేకుంటే మీ మీడియాలలో మాట్లాడి మాకు చెప్పాలి. అట్లా నీకు రానికి తీరకుంటే అమ్మ మీరు ఎందుకు అంతగానం భూములు అవుతున్నది, మీకు అంతగానం ఎందుకు భయపడుతున్నారు? నేను ఉండా కదా మీకు, మీరు మాకు గెలిచిండ్రు కదా, మీకు నేను చూసుకుంటా, నువ్వు ఎందుకు భయపడతావు, నేను ఏను అని ఒక మాట అంటే మేము యథార్థంగా తింటాము.